వెల్కమ్ టు బెస్ట్ ఎంజీకే. ఈరోజు వీడియో మీరు రోజు చెవులు చిల్లుబడేలాగా కళ్ళు అలసిపోయేలాగా తిప్పుతూ వీడియోలు కొడుతూ చూస్తూ రీసెర్చ్ చేస్తూ ఉండే మాట నేమ్ కరెక్షన్ న్యూమరాలజీలో. ఇది అన్నిటికంటే న్యూమరాలజీలో ఎన్నో పదాలు వర్డ్స్ ఉన్నా కూడా నేమ్ కరెక్షన్ చాలా పాపులర్. ఇంతకీ నేమ్ కరెక్షన్ అంటే ఏంటి అన్నది ఈ వీడియోలో మీకు క్లియర్గా చాలా క్లియర్గా మీకు విశ్లేషణతో పాటు చెప్పేస్తాను. ఇది చూడండి. నేమ్ కరెక్షన్ ఎంజీకే న్యూమరాలజీ ఇన్స్టిట్యూట్. నేమ్ కరెక్షన్ అన్ని చోట్ల ఉంటుంది. ఎంజీకే ఇన్స్టిట్యూట్ ఇది ఎలా చేస్తుంది, తేడా రెండింటికి ఏంది అంటే, ముందు నేమ్ కరెక్షన్ అనగానే మనకి ఏమర్థమైపోతుంది అని అంటే, ఎగ్జాంపుల్ ద్వారా మీరు ఏ పేర్లైనా కావచ్చు. సపోజ్ ఒకటి వెంకట్ అన్న పేరు ఉంది, లేదా వీరేష్ అనే పేరు ఉంది. ఈ వెంకట్ అన్న పేరులో 2 వీలు తగిలిచ్చేస్తే అయిపోయింది నేమ్ కరెక్షన్. సరే, రిజల్ట్ అవన్నీ తర్వాత వదిలేండి. ముందు 2 వీలు ఏంటి, ఒక వీ చాలు కదా. అలాగే రమేష్ అని ఉంది, 2 ఆర్లు ఏమిటి రమేష్. ఆ రమేష్కి ఒక ఆర్ సరి, ఆర్ ఎందుకు ఎక్స్ట్రా అక్కర్లేదు. లేదా ఇదే పేరు రమేష్ని RAMMESH రమేష్ అవుతుంది. అది ఇట్లా ఈ పేర్లు చాలా వరకు ఏమవుతుందంటే నేమ్ కరెక్షన్లు ఇవి వస్తుంది. అప్పుడు అంతకుముందు మీకున్న ఒరిజినల్ నేమ్ ఏదో ఉంటుందో దానికి దీనికి తేడా ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇది కనుక మీరు ఎవరికన్నా విజిటింగ్ కార్డు కానీ ఏదైనా ఇచ్చారనుకోండి, ఇటు ముందు బోర్డు పెట్టుకున్నారనుకోండి, మీ ఫ్రెండ్స్ దగ్గర అందరు నవ్వుతారు. చిన్నపిల్లలు కూడా, డాడీ నీ పేరు ఇంగ్లీష్ కూడా రాదా, ఏంటి పేరు ఇట్లా ఉంది, 2 వీలు ఎందుకు అని ఇంతమందికి జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది ఈ నేమ్ కరెక్షన్. సో ఇది నేమ్ కరెక్షన్ అంటే ఇది జరిగేది. మరి ఇప్పుడు ఏం ఉండాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదో సమస్యలు ఉంది నేమ్ కరెక్షన్కి రారు. అది ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఫారెన్ టూర్ కావచ్చు, అబ్రాడ్ ఛాన్సెస్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ సమస్యలకి మనం కొంచెం డెవలప్మెంట్ కోసం ఈ నేమ్ కరెక్షన్ ద్వారా సమస్యలకి సొల్యూషన్ కూడా కాదు. కాకపోతే ఎంతవరకు హెల్ప్ చేస్తుంది అని అంటే, ముందు మీకు వితౌట్ నేమ్ కరెక్షన్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ నేమ్ కరెక్షన్ కదా. ఈ సమస్యలన్నిటికీ పేరు నేమ్ కరెక్షన్. వితౌట్ నేమ్ కరెక్షన్ అవసరం ఉండదు. ఒకవేళ అవసరం ఉంది, మీ డెస్టినీతో కలవట్లేదు, నేను అప్పుడు ఎలా చేస్తామనంటే, నేమ్ కరెక్షన్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్. మీ పేరు నేమ్ కరెక్షన్ అవుతుంది, మీకు తప్ప పక్క వాళ్ళు తెలియదు. ఎవరు వెతుకోరు దీంట్లో, ఏమిలేందుకు ఏలేందుకు ఇవన్నీ ఉండవు. ఎక్కడ కరెక్షన్ చేస్తారో కూడా తెలియకూడదు అనమాట. దానికి నేను మామూలుగా ఏం పేరు పెడతాను, ఎగ్జాంపుల్ అంటే ప్లాస్టిక్ సర్జరీ. శ్రీదేవి మీకు అందరూ తెలుసు, ఎప్పటి నుంచి చెప్తున్నాను, ఫేమస్ హీరోయిన్. ఆమె చనిపోయే నాటికి కూడా ఇంకో సంవత్సరం చాలామందికి ఆ ఫీల్డ్ వాళ్ళు తప్ప బయట వాళ్ళకి ముక్కు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవచ్చు. కొంచెం వెడల్పు ఉండేది, కొన్ని ఛాన్సెస్ రావాలనంటే కొంచెం నాజుకు కావాలి, ఫారెన్ పోయి చేయించుకొని వచ్చేసాను. దాన్ని ఏమంటారు, ప్లాస్టిక్ సర్జరీ. మామూలుగా మనం కూడా అప్పుడు మొహం కనుక లేకపోతే ఇవన్నీ అనుకోండి, ప్లాస్టిక్ సర్జరీ దగ్గర పోతే దానికి అంతా ఎట్లా చేస్తారంటే, అసలు మొహంలో ఎక్కడ సర్జరీ అని తెలియదు. చాలామంది హీరోయిన్లు కూడా చేయించుకుంటారు ప్లాస్టిక్ సర్జరీ. ఎందుకు ఎలా చేయించుకుంటారంటే, చూసే వాళ్ళకి బాగుండాలి, చూసేవాళ్ళకి అసలు ఎక్కడ చేయించుకున్నారో అబ్బా అన్నట్టు ఉండాలి. దీనిలాగా ఉండకూడదు. అందుకోసం ఒకవేళ నేమ్ కరెక్షన్ చేసినా కూడా దీంట్లో టెక్నిక్స్ ఉంటాయి కాబట్టి మీకు ఎక్కడ ఎవరు కూడా మీరు అడగరు. ఇదేంటి అని అడిగిన దాంట్లో ఉంటుంది, కొద్ది వరకే ఉంటుంది. రామ అన్నది RAMA రాయొచ్చు. రామ తెలుగు రాకు దీర్ఘమిస్తాం కాబట్టి. రామ అంటే అమ్మాయి పేరు అవుతుంది, రామ అంటే దేవుడి పేరు అవుతుంది. కానీ ఇంగ్లీష్లో ఏంది, RAMA అంటే అది రామ మనమే అనుకోవాలి, అమ్మాయి పేరు రమ మనమే అనుకోవాలి. దీన్ని ఫొనెటిక్ సౌండ్ ఆఫ్ న్యూమరాలజీ అని ఉంటుంది. దీంట్లో ఎంజీకే దీంట్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 50% నేమ్ కరెక్షన్ లేకుండా అని మీకు చెప్పొచ్చు. అదేం కంపల్సరీ కాదు. చాలా మటుకు మనం చూడగానే బై డిఫాల్ట్ చూస్తాం నేమ్ బాగుంది, బై డిఫాల్ట్ చూస్తాం అక్కడి నుంచి ఉంటే అవసరం లేదనుకోండి, స్పష్టంగా బాబు నేమ్ బాగానే ఉంది. బాగుందని ఎట్లా చెప్తాం, అది బాగుంది కాబట్టి మీరు 10 దాకా వచ్చారు, ఇంటర్ దాకా వచ్చారు, డిగ్రీ దాకా వచ్చారు, గవర్నమెంట్ చూన్ చేశారు. ఇప్పుడు ఎందుకు కొంచెం ప్రమోషన్ రావట్లేదేమో, ఇంకే చిన్న రావట్లేదు, ఇన్నాళ్ళ పేరు పనికి వచ్చింది కదా, సో అది బాగానే ఉన్నట్లు లెక్క, కరెక్షన్ అవసరం లేదు. ఒకవేళ మీకు ఏదైనా కొంచెం అటు ఇటు అవకాశాల సమస్యలు వస్తున్నాయి అన్నప్పుడు నేమ్ కరెక్షన్ ఎలా చేస్తామంటే, లైక్ ఏ ప్లాస్టిక్ సర్జరీ. లేదా ఇంకో మాట మనం ట్రైనింగ్లో చెప్తుంటాను, మనం బయట మీరు పెళ్ళిళ్ళకి వెళ్తుంటే మంచి కొత్త కోట్ వేసుకొని పోతారు, ఏదో కొంచెం తగిలి ఇక్కడ చిన్న హోల్ ఏర్పడుతుంది. అక్కడి చిన్న హోల్ ఏర్పడితే ఏం చేస్తారు, మీరు ఎవరిని అడిగితే ఏం చేయాలి సార్ అంటారు, ఇప్పుడు పెళ్ళికి పోతున్నాం, ఏం సార్ టైలర్ దగ్గర పోయి కుట్టించి అంటాడు. ఈ కలర్ ఇంతలో ఇంకొంచెం పెద్దది చేసి ఇంతలో బట్ట ముక్కేసి పెడతారు. ఇదివరకు చిన్న హోల్ని మనం కాజా ఉంటుంది కదా, కనపడదు, గుండె కాజా ఉంటుంది, ఎవరికి కనపడదు. ఇప్పుడు మీరు కనుక ఫంక్షన్లో పోతే అందరూ సార్ ఏమైంది సార్, ఎద్దు గుమ్మిందా, కింద పడ్డారా, ఏం తగిలినా అడుగుతారు అనమాట. సో యూ విల్ బీ నోటిస్డ్. ప్రతి ఒక్కళ్ళు ఇదే అనమాట, మీకు ఇరిటేట్ అవుతుంది, ఎందుకు అడుగుతున్నారా అని. ఇదే ఇంకో ఆల్టర్నేటివ్ ఏమంటే, మరి సమస్య పరిష్కారం అంటే సొల్యూషన్ ఏంటంటే డార్నింగ్. మీరు డ్రై క్లీనింగ్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏదైనా మనకు కాస్ట్లీ ఉన్నాయనుకోండి, వాడు ఏం చేస్తాడో దారంతో ఇట్లా సాలిగుళ్ళు కూడా దాన్ని కనిపించుకోండి, సేమ్ థ్రెడ్ తీసుకుంటాడు, మళ్ళీ బట్టలు గట్లేయడు, దాన్ని చేస్తాడు. దట్స్ కాల్డ్ డార్నింగ్.
రెండు టైలరింగే. డార్నింగ్ ఏమంటే ఇన్విజిబుల్ టైలరింగ్, అది కూడా దారం సూదిపోయింది. ఇన్విజిబుల్ టైలరింగ్ ఎక్కడ వేసాడో కనపడదు. ఇది మటుకు ఇంతలో ప్యాచ్లుగా మనం వేస్తారు. కొత్త కారుకి అప్పుడే పంక్చర్లు వేసినట్టు ఉంటుంది. కాబట్టి నేమ్ కరెక్షన్ చాలామంది నా దగ్గర చూస్తుంటే ఏంటంటే వాళ్ళని అష్టవక్రగా తయారవుతున్నాయి. ఇంతమంది జాబ్ చెప్పుకోవాల్సి వస్తారు. బోర్డు పెడితే ఎక్కిరిస్తున్నారు, కార్డు ఇస్తే ఎక్కిరిస్తున్నారు. అమ్మాయిల పేర్లు ఎట్లాగానే అబ్బాయిల పేర్లు కూడా అట్లాగానే. ఇది కొంచెం ప్రాబ్లమెటిక్గా తయారైపోయింది. అందుకే ఈ వీడియో మీకు చేశాను. కాబట్టి దీంట్లో రెండు విషయాలు. అసలు నేమ్ కరెక్షన్ లేకుండా ఉంటుంది. కన్క్లూడ్ చేయాలంటే రెండు, ఒకవేళ అవసరమైతే మీకు ఇన్విజిబుల్, మీకు తప్ప బయట వాళ్ళు తెలియదు. ఇది బాగుంది కదా. రిజల్ట్ వదిలేయమంటున్నాను. ఇప్పుడు నేను నేమ్ కరెక్షన్ ఇంకోళ్ళు ఇచ్చినా కూడా రిజల్ట్ వదిలేయండి. కానీ తెలుగు వాళ్ళకి, ముఖ్యంగా మనకు తెలుగు వాళ్ళకి మన పేరు వద్దు. మన పేరుని అష్టవక్ర పిలిస్తే ఒప్పుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేరు ఉంది, ఇంగ్లీష్లో రాస్తే నార్త్ ఇండియన్ వాళ్ళకి దాన్ని ఎట్లా పలకాలో తెలియదు. మీరు ఎప్పుడైనా ఆయన కార్డు చూడండి, ఇన్విటేషన్ అప్పుడప్పుడు వస్తుంటే చంద్రబాబు నాయుడు దగ్గర ఏ పైన ఒక హైఫెన్ పెడతారు, బాబు దగ్గర ఏ దగ్గర హైఫెన్ పెడతారు. ఆ పైన కనుక ఇట్లా హైఫెన్ అడ్డగీత పెట్టేస్తే మీరు పొడుగ్గా పలికాయి చంద్రబాబు నాయుడు అనాలన్నమాట. కానీ నార్త్ ఇండియన్స్ ఎప్పుడన్నా మన హైదరాబాద్ వచ్చినప్పుడు మినిస్టర్ మాట్లాడితే మంచ్ పర్ ఉపస్థిత్ చంద్రబాబు నాయుడుజీ అంటారు. వాడుకో ఏంటంటే నాయుడు అన్నారు వాళ్ళు. అట్లాగే మనం ఏం చేస్తాం, నార్త్లో నరేంద్ర మోదీ అసలు పేరు, అక్కడ గుజరాత్ నరేంద్ర మోడీ అంటాం. సరే వాళ్ళు ఏమనుకోరు, సరే మోడీ స్పెల్లింగ్ సేమ్ కదా అనుకుంటారు. అట్లాగే ఫోనెటిక్ సౌండ్ ఆఫ్ న్యూమరాలజీ ఉంది. కాబట్టి ఇది మారిన తర్వాత కూడా ఎవ్వరు మెళ్ళు ఎక్కిరించకూడదు. నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే నేను అతిశయోక్తులు పెట్టి అన్ని సమస్యలకు ఒక్క నేమ్ కరెక్షన్ చేసుకుంటే మీ పేర్లో అక్షరం మారితే మీరు లక్షాధికారులు అవుతారు, కోటేశ్వర్లు అవుతారు, బెంచ్ కార్లు కొంటారు. నమ్మొద్దు. 30 ఏళ్ళలో ఎప్పుడూ చెప్పలేదు. ఇది ఓన్లీ అలైన్మెంట్. మీ కారు ఒక టైర్ ఇట్లుంటే వాళ్ళు అలైన్మెంట్ చేస్తారు, ఇంకొంచెం బాగుంటుంది. అక్కడ బ్రేకులు లూజ్ అనేది టైట్ చేస్తారు. ఉన్న పరిస్థితిని టైట్ చేయటం లేదా ముందుకు పంపటం వరకే నేమ్ కరెక్షన్. దీని నుంచి అద్భుతాలు జరగవు. మేము ఇచ్చి నేమ్ ఇక్కడ జరిగినా నేను చెప్పాను, వివిఐపి కూడా, ఎందుకంటే పబ్లిసిటీ అవుతుంది. సో దట్ ఈస్ నాట్ కంపల్సరీ. న్యూమరాలజీ అంటే మహాసముద్రం, దీనికి ఎంతో శాస్త్రం దీంట్లో ఉండాలి. ఓన్లీ నేమ్ కరెక్షన్ ఇస్ నాట్ న్యూమరాలజీ. గుర్తుపెట్టుకోండి. మీ న్యూమరాలజిస్ట్ గోపీకృష్ణ.